బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సుబ్బయ్య గారితో ఇక్కడ మనం సర్పంచ్గా బడిలో ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఇక్కడ ఎలా ఉండబోతుంది ఈ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం కావచ్చు మరియు విజయానికి ఎలా ముందుకెళ్తున్నారు అనేది మన ఛానల్ ద్వారా తెలుసుకోవడం రావడం జరిగింది. ఒకసారి అందరినీ ప్రతినిధిస్తున్నాం. అన్న సందేహం ఇప్పుడు ఉదాహరణ ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ సుబ్బయ్య గారిని మీరు సర్పంచ్ క్యాండిడేట్గా నిలబెట్టింది కాబట్టి ఈ కోసంపేట గ్రామంలో ఏ విధంగా ఉండవు? బ్రహ్మాండంగా ఉంటుంది. సుభాష్ అంటేనే ఒక సేవకుని మాదిరిగా, సుభాష్ అంటేనే ఒక సైనికునిగా ఏ ఆపద వచ్చినా ఆయన ఒక రైతు కుటుంబంలో పెట్టి ఇక్కడ తెలిసిన వ్యక్తి ఇక గ్రామం లేదన్నా ఒక అనుభవం ఉన్నది. ఆయన ఒక వాళ్ళ తండ్రి గారు కోఆపరేట్లో కోడిగుడ్డు గుర్తు అప్పుడు జమ్మల్లో కోడిగుడ్డు గుర్తు తెచ్చిండు నాయన. ఇతను గ్రామ పంచాయతీ వార్డు సభ్యునిగా చేశాడు. ఎంపీటీ సభ్యునిగా 360 ఓట్ల మెజార్టీతో చేశాడు ఎంపీటీసీగా. అందుకు ముఖ్యంగా కోసానిపేట టీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ కార్యకర్తలకు, కోసానిపేట గ్రామ ప్రజలకు అందరు కూడా పాదాభివందనం చేస్తున్నాం. ఎందుకంటే ఇట్లాంటి మంచి నాయకుల్ని ఇక్కడ సర్పంచ్ అభ్యర్థిగా అందరూ ఆధ్వర్యంలో ఎన్నుకోబోతున్నందుకు చాలా ఆనందంగా, అతన్ని గెలిపించినందుకు ముఖ్యంగా యువత ఒక 40-50 సంవత్సరాల వయసున్న వాళ్ళు సుభాష్ అని పిలుస్తారు. యూత్ అంతా సుబ్బు అని పిలుస్తారు గౌరవంగా. ఈ రోజు అంత ప్రేమతో మా సుబ్బుని గెలిపించుకుంటాం, మా సుబ్బుని అయితేనే మేము గెలిపించుకుంటాం అనే పట్టుదలతో సుభాష్ని తప్పకుండా ఆ పట్టుదలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చూసి తప్పకుండా మేము గెలుస్తామని. అభివృద్ధి కార్యక్రమం అంటే మేము ఫస్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ చేస్తాం. మెటల్ వేసి డాంబర్ రోడ్ వేసింది ఇక్కడ 2 కనపడుతుంది, 2 వాటర్ ట్యాంకులు కట్టింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఇంకా సీసీ రోడ్డు అంటే మేము వాళ్ళేమో మొత్తం మేమే చేసినాము కాంగ్రెస్ అన్నది మేము అట్లా చెప్పాం, వాళ్ళని కూడా చేసి మేము అట్లా చెప్తే మాకు ఎట్లా మేము చేసిందే చెప్పాలి. అది మీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏం చేసిందో చెప్పండి, మేము అదే చెప్తాం. అందుకని మేము సీసీ రోడ్లు వేసి ఇక రైతుల కోసం ట్రాన్స్ఫారాలు రైతుల కోసం, ఇక ఎస్సీల కోసం, ముఖ్యంగా ఎస్సీల కోసము మా టీఆర్ఎస్ ప్రభుత్వంలో కుటుంబానికి ఒక మోటార్ ఇచ్చి, కరెంటు స్తంభాలు ఇచ్చి, వైర్ ఇచ్చి, ఇవాళ ఎన్ని లక్షల ఒడ్లు పండిస్తున్నాయో మా రైతు సంఘం నాయకులు చెప్తారు. ఒక ఎస్సీలకు ప్రభుత్వం మేము ప్రభుత్వం గురించే చెప్తున్నాం కదా. మేము మా ప్రభుత్వంలో మా ఎమ్మెల్యేలు చేసిందే మేము చెప్తున్నాం. ఇకపోతే ఇంటింటికి నల్ల మా ప్రభుత్వంలో ఇక మేము కాంగ్రెస్ టీడీపీ టీఆర్ఎస్ మేము ఎక్కడ చూడలేదు. ప్రతి ఒక్క గుంట ఉన్న లెక్క వేసి మన అప్పిస్తే మిత్రుడు ఎట్లా కట్టిస్తాడు అట్లా మా కేసీఆర్ రైతు బంధు గుంట కడికెళ్ళి ఇచ్చాం, పెన్షన్లు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, రైతు భరోసా ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, షాదీ ముబారక్ ఇచ్చినాం. ఇంకోటి ప్రతి బతుకమ్మ పండుగకు చీరలు ఇచ్చి, క్రిస్టియన్ పండుగకు ఇచ్చింది, ముస్లిం పండుగలకు ఇచ్చింది. మరి ఎక్కడ తక్కువ లేదని మేము గెలవమని అనుకుంటున్నాం. ఇదంతా ఇచ్చినాం కాబట్టి వాళ్ళు అనుకున్నారు మాకు ఇచ్చిరన్నట్టు. మీరు చెప్తుంది వాస్తవమే. గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీరు చేసిన కార్యక్రమాలు ఇవి ఉన్నాయని చెప్తున్నారు వాస్తవం. కానీ ఇక ప్రజానాడు ఎట్లా ఉన్నదని మనకు కావాల్సింది. ప్రజానాడు ఏంటంటే వ్యక్తిని చూస్తాం జనరల్ గా. ఇప్పుడు ఇది పార్టీ సింబల్ కాదు కదా,
వ్యక్తిగత సింబల్ కాబట్టి క్యాండిడేట్ చూస్తాం. క్యాండిడేట్ పరంగా ఎట్లా ఉంది మీరు ప్రపోజల్ చేసిన క్యాండిడేట్ సరే బీఆర్ఎస్ పార్టీగా మీరు ఒక అభ్యర్థి పెట్టాలి. సుబ్బయ్య కోసం చెప్పారు. సుబ్బయ్య అంటే పలానా వ్యక్తి చిన్నపిల్లగానే ఇంకా మనకి వ్యక్తి అని చెప్పి ఆ విధంగా ఆయన ఓట్ బ్యాంక్ ఎలా ఉందో చెప్తే మళ్ళీ ఇంకోటి ఆయన ఎట్లా గెలుస్తాడని కూడా చెప్తాను. నేను ఎక్కువ తీసుకోకుండా ఒక 20 సంవత్సరాల నుంచే తీసుకుంటాను. ఎక్కువ తీసుకోవద్దు కదా మనం. గత 5 పర్యాలు ఎక్కువ సెలక్షన్ జరుగుతుంది. 3 సార్లు టీఆర్ఎస్ 2 సార్లు కాంగ్రెస్ కూడా ఇష్టం. పార్టీ పరంగా చెప్తున్నా ఎట్లా గెలుస్తుంది ఇక్కడ బలం ఎంత ఉన్నది సుభాష్ కంటే టీఆర్ఎస్ బలం ఎంత ఉన్నదని చెప్తున్నా. 5 సార్లు ఎంపీ సెలక్షన్ జరిగితే 3 సార్లు టీఆర్ఎస్, 2 సార్లు కాంగ్రెస్, 5 సార్లు సర్పంచ్ చేస్తే 3 సార్లు టీఆర్ఎస్ సర్పంచ్, 2 సార్లు కాంగ్రెస్. ఇంకా ఇంత ఓపు ఎక్కడ బ్రహ్మాండంగా ఇంకా అంతకంటే ఏ ఇంటికి పోయినా ప్రతి వాళ్ళు ఏమంటారు సార్ టీఆర్ఎస్ తరఫున మంచి అభ్యర్థి నిలబెట్టి ఒక సేవ చేసేటువంటి అభ్యర్థి నిలబెట్టి ఏం పని గ్రామ పంచాయతీ అంటే గ్రామాన్ని సేవ చేసుకుంటే కావాలి. కార్లు వేసుకొని ఏదో తిరగడం కావచ్చు కదా. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే మంచి హరీష్ రావు దగ్గర పార్టీ పరంగా హరీష్ రావు దగ్గర మంచి పేరు ఉంటుంది. ఏం సుభాష్ ఏం జరుగుతుంది అనే పేరు పెట్టి పిలిచి హరీష్ రావు దగ్గర మంచి దాపురి దీపారెడ్డి గారు భుజం సేమ్ సుభాష్ చెప్తారు. ఇక ముఖ్యంగా క్రాంతి కిరణ్ మాజీ ఎమ్మెల్యే గారు మా గౌరవ పెద్దలు ఒక బంధువు. ఇక ఇంత ఆ అభ్యర్థికి ఇంత బలం ఉన్నది. బలం అనేది మీరు అందరూ కలిపి కల్పించాలి కదా. కల్పించే కదా ఇన్నిసార్లు కల్పించమని చెప్పాను కదా. ఇంతకంటే ఎక్కువ ఉన్నది అంటున్నా. ఇప్పుడు ఉన్న దాంట్లో మీరు చెప్పేదాన్ని కనిపిస్తే భారీ మెజార్టీతో గెలవాలి. మేము మెజార్టీ అని చెప్పాం కానీ గెలుస్తామని చెప్పాం. ఎందుకంటే మేము ఏ ఎలక్షన్ లో కూడా మెజార్టీ ఎక్కడ చెప్పలేము. కానీ ప్రతి ఎలక్షన్ లో గెలుచుకుంటూ వస్తాం. మీకు ఇన్ని చెప్పినాం మేము. అప్పుడు అనుభవంతో ఆ అనుభవం కూడా ఉన్నది ఆయన. అంత ఇది ఉన్నది. మళ్ళీ గ్రామంలో మంచి పేరు ఉన్నది. చెప్పిన కనపడుతుంది. మళ్ళీ కనపడేవి చెప్తున్నాం. మేము అన్ని మేమే చేసినామని మేము చెప్పాం. అట్లా చెప్తాం. వాళ్ళు వచ్చి ఎవరైనా చేస్తారు. వాళ్ళు చేసినవి కూడా ఉంటాయి కదా. నేను అట్లా చెప్తలేం కదా. మేమే చేసినామని చెప్తలేము. మేము చేసినవి చెప్తున్నాం. అదే చెప్తున్నాం. నా పేరు నరసింహులు. నేను రైతు సంఘం ప్రెసిడెంట్. చెప్తున్నా రైతు బంధు ఇంతకుముందు కేసీఆర్ ఎన్ని సీతాపూర్తో గుంట కడిగేసి 100 ఎకరంలో వేసారు. ₹1 లేకుండా వేద్దామన్నాడు. ఎనీ టైం ఇప్పుడు మనకు పెట్టుబడి సీజన్ ఎప్పుడు అసలు అప్పుడు వేసిండు. ఇప్పుడు ఈ ప్రభుత్వం మధ్య నుంచి 2 సార్లు ఎగ్గొట్టింది. వేయలేదు. 3 ఎకరాల దాకా వేసారు. బంద్ చేసి ఒకసారి ఎగ్గొట్టి ఒకసారి 3 ఎకరాల దగ్గర బంద్ చేసి మొన్న రీసెంట్లీ అందరికి వేసారు. మేము అబద్ధం చెప్పుడు అవసరం లేదు. రుణమాఫీ కూడా చేసి కదా. రుణమాఫీ చేసారు. 40% చేసారు. నేను ఇప్పుడు మీకు కాగితాలు చూపెట్టమని చూపిస్తా. రేషన్ కార్డుకు ₹2,00,000 రుణమాఫీ అన్నారు. ఆ ₹2,00,000 కాదు 30,000 కూడా కానుందాం. మీరు అవసరం అనుకుంటే బ్యాంకులలో కూడా తీసుకోవచ్చు. అదే రిపోర్ట్స్ కూడా ఉన్నాయి. 40% ఇప్పుడు ₹42,000 కోట్ల మొత్తం బడ్జెట్ చూపించారు. రుణమాఫీ 42,000 కోట్లు అయితే మొత్తం రుణమాఫీ క్లియర్ అవుతుందని చెప్పి అది 21,000 కోట్లు రిలీజ్ చేసారు. చేసినాక ఇప్పుడు నాబార్డు ఏటీఎం ఏమంటుందంటే అలా పేరు లేవు, దాని పేరు లేవు, ఏం లేవు. మన సంగారెడ్డి జిల్లాకి 200 కోట్ల రూపాయలు మిగిలిపోయినాయి. అలా పేరు లేక ఏం లేక మిగిలిపోయి ఉన్నాయని అని చెప్పేసి 19,000 కోట్ల రూపాయలే దగ్గర రుణమాఫీ. ఇంకా 23,000 కోట్ల రూపాయలు అయితే మొత్తం కంప్లీట్ గా ఉన్నది. మేము కూడా కొన్ని అయితే బ్యాంకులో ఆధార్ నంబర్ మిస్టేక్ అయింది మిస్టేక్ కూడా మనలో కూడా లోపం ఉన్నది. లోపం అవే నాబార్డు ఏటీఎం దగ్గర ఉన్నాయి పైసలు. ఇప్పుడు అవే రిటర్న్ పంపిస్తాము. రాయన నేను కూడా చెప్తున్నా కదా. మన గ్రామాల గురించి రాష్ట్ర మండలం మన గ్రామాల గురించి అయితే మా గ్రామంలో 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు ఏదైతే
మేము మీది మిత్తి కట్టేస్తే ఎక్కువ నెలకు మాఫీ చేస్తామన్నారు. అవును. ఏదో సపోజ్ చేసి వాళ్ళతో విద్య చేసి కట్టడం కూడా జరిగింది. కట్టడంతో ఇప్పటి వరకు అవి రుణమాఫీ కాలేవు. అవి 2 లక్షల పై ఉన్నాయి, కడితే రుణమాఫీ చేస్తామన్నారు. ఇవన్నీ ఆ 2 లక్షలు మాఫీ అయితే ఏమో అలా కాని వాళ్ళు ఇప్పుడు ఈ గ్రామంలో ఉన్నారా? ఉన్నారు. చాలా మంది ఉన్నారు. ఇది మనం తెలుసుకోవచ్చా? ఎందుకంటే మాకు కూడా తెలియదు కదా. ఇప్పుడు మీరు చెప్పులు వాస్తవం కాదు. అవన్నీ ఉంటాయి చేసినామని చెప్పాలి. ఈ 2 లక్షల మీద ఉన్నారు. ఇప్పుడు మొన్న ఇదేంటి మధ్యలో ఏమారంటే 2 లక్షల పై ఉన్న వాళ్ళు కూడా మీరు మేము వేస్తాము 2 లక్షల అక్కడికి మీదనే మీరు కట్టుకోండి అన్నారు. ఓకేనా? సరే ఇప్పుడు మీరు రైతులు తరపు రైతులు ఉన్నారు. రైతుల విషయంలో రైతులు అనేది కూడా కీలక పాత్ర. మన తెలంగాణ రాష్ట్రం కీలక ఉమ్మడి రాష్ట్రానికి రైతే ఒక ఎన్నుముక్క. అలాంటి ఎన్నుముక్క మీరు ఒక రైతు నాయకుడు. ఇప్పుడు సుభాష్ అన్న గారికి మీరు ఎంత మెజార్టీ చేయబోతున్నారు, ఎలాంటి ప్రచారం చేయబోతున్నారు? మెజార్టీ అని చెప్పలేదు. ఎందుకంటే మనం సర్పంచ్ చేస్తున్నాం మెజార్టీ అని చెప్పలేము. కోసమే పోరాడు ప్రభుత్వం మీద కొద్దిగా వ్యతిరేకత ఉన్నది. అందరూ తెలుస్తుంది తెలంగాణలో. కాబట్టి రైతుల వ్యతిరేకత ఉంది కొద్దిగా. కాబట్టి ఖచ్చితంగా బీఆర్ఎస్ క్యాండిడేట్ను గెలిపించాలని రైతులు అనుకుంటున్నారు. అదే నా ఉద్దేశం, రైతుల ఉద్దేశం కూడా. మాట్లాడుతున్నాము, వాళ్ళే మా దగ్గరికి ఎట్లా చేసి గెలిపిస్తాము. మనకు గెలిపిస్తే ఫ్యూచర్లో 5 ఏళ్ళు ఉంటుంది. 2 ఏళ్ళు ప్రభుత్వం అయిపోయింది. అంటే రైతులు ఉంటారు. అవును. గ్రామాలలో రైతులే ఉంటారు. 100%. ఉంటుంది రైతు. కాబట్టి రైతే అంటారు. కాబట్టి అలాంటి రైతులను మీరు సుభాష్ ఓటు వేయాలని వాళ్ళతో చెప్తున్నాం. మా పేదలకు ఎవరైతే అలా ఖచ్చితంగా ప్రభుత్వంకు పేరు వస్తుంది. మనం వేసుకుంటే మనకు ఈ రైతు బంధు కానీ ఇవన్నీ మనకు వస్తాయి రైతులకు అని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా గెలిపియాలి మనం అని మాట్లాడుతున్నాం. యూరియా కూడా షార్టేజ్ చాలా సర్పంచ్ క్యాండిడేట్ ఇబ్బంది గారు మాకు అన్న ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం చేసిన ముఖ్యమంత్రులు అది యువత ఉన్నారు, యువకులు ఉన్నారు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటే ఫస్ట్ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి అందరూ కూడా మీకు సపోర్ట్గా ఇంతమంది ఉన్నారు. కాబట్టి ఇదందరినీ కలుపుకుని ఎట్లా అవుతుంది? మీరు ప్రచారం ఏ విధంగా ఉంటుంది? కలుపుకోవాలంటే అందరం అనుకొని చేద్దామని అనుకుంటున్నాం. అభివృద్ధి చేసుకుందామని మాట్లాడుకొని ముందుకెళ్తున్నాం. అభివృద్ధి కంపల్సరీ. ఎవరైనా ఎక్కడ పోయినా సరే అభివృద్ధి పోయినా మీకు అభివృద్ధి చేస్తామమ్మా, మీకు ఏదైనా పని చేస్తామని చెప్తారు. జనరల్ విషయం అంటే ఇప్పుడు వీళ్ళందరూ తీసుకోండి. నువ్వు ఇప్పుడు ఆల్రెడీ ఇదంతా బలపరిచి నీకు ఆల్రెడీ టీఆర్ఎస్ పార్టీ నుంచి నీకు మరి ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చినావు. కాబట్టి సేవా కార్యక్రమంలో ఏదో ముందుకు కార్యక్రమం చేస్తాను వాళ్ళతోనే ఓడతాను. చేయాలని వాళ్ళతో పాటు నేను నాతో పాటు వాళ్ళు అందరం కలిసి చేసుకుంటాం. ప్రజలతోనే పోదామని మంచిగా ఉంది. ఏమంటున్నారు మీరు పోయిన తర్వాత అక్కడ ప్రచారం చేస్తున్నారు వాళ్ళ బాధలు కానీ అంతకు చెప్తున్నారు. వాళ్ళు ఆల్రెడీ మన ప్రభుత్వం చేసి మేము చేసుకుందాం, ఇది కావాలని వాళ్ళు అంటున్నారు. కావాలంటే చేద్దామని అందరం కలిసి చేసుకుందామని ముందుకెళ్తాం. అందరూ కంపల్సరీ మీకు వాళ్ళ మీద విశ్వాసం ఉందా? విశ్వాసం ఉండబట్టే వాళ్ళు మేము కలిసి ముందుకెళ్ళి పని చేసుకుందామని అందరం కలిసి జనరల్గా ప్రభుత్వం కాకుండా మీరు వాళ్ళకి ఇచ్చిన హామీ జనరల్గా ఆ విధంగా నీ ఓన్గా గెలుపు ఓటం అనేది సాధ్యం. కాబట్టి నీ ఓన్గా ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాం. ఏం సేవ చేయాలి? ఇందాక చేసినా ఇప్పుడు కూడా చేస్తా. చేసామంటే బాధ్యత మా ప్రభుత్వం చేసినాయి, అన్ని చేసినాయి ఉన్నాయి. ఇవన్నీ రోడ్లు, సిసి రోడ్లు, మోరీలు, లైట్లు, ఇంటికి నల్ల అవన్నీ యువతకు అంటే వాళ్ళు కోరుకుంటున్నారు మీరు అంటున్నారు ఎందుకంటే వాళ్ళ మీరు తెచ్చిందంటే యువతకు
వాళ్ళు ఏది కోరుకుంటే అది చేస్తున్నాను. వాళ్ళని కలుపుకొని నేను ఒక్కనే ఓన్గా కాదు, వాళ్ళతోనే వాళ్ళు ఏదంటే అది అందరం కలిసి అన్న మాట్లాడారు చిన్న యువకుడు అయినా కానీ సుబ్బు అంటే వాళ్ళతో అని చెప్పి అన్నయ్య మాట్లాడారు. అందుకే ఇప్పుడు ఆ తాగు 40 సంవత్సరాల పడి నుంచి సుభాష్ అంట. అదే అందుకే ఇప్పుడు నేను ఆ విధంగా చెప్తున్నా. యువతని మీకు అభిమానం ఉంది కాబట్టి ఆ యువతకు ఏమి సేవ చేస్తారు? వాళ్ళు ఏదనుకుంటే అది చేస్తారు. వాళ్ళు ఏదనుకుంటే అది కంపల్సరీ. యువత ఏది అడిగితే అది. మళ్ళీ వాళ్ళు నాతో పాటు వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు. నేను ముందుకంటే నా ఇంట్లోనే వస్తాను, వాళ్ళంటే నేను ఇప్పుడు పని కావాలనుకో నేను ఉండాలి, వాళ్ళు వస్తారు, అందరం కలిసి చేస్తాం. నా ఓన్గా అయితే ఏం లేదు, అందరితోనే పాటు చేస్తాం. అంటే అందరు కలుపుకొని అందులో ఏదో మహిళలకు కూడా ఇప్పుడు చాలా చూసుకోవచ్చు. మనకి ఇక్కడ గ్రామాలలో చాలా ఇబ్బంది అయిన విషయం అంటే కొన్ని గ్రూప్స్ కానీ అవి వాళ్ళంటూ మహిళలు ఇక్కడ కూర్చోవాలన్నా కానీ ఇబ్బంది వాళ్ళకి ఏమన్నా వాళ్ళకి ఇప్పుడు ఆడపిల్ల పుట్టినారు ఒక 2011 రూపాయలు వాళ్ళకి ఇస్తాను ఇస్తాం కంపల్సరీ. అంటే ఇప్పుడు ఉదాహరణ నిరుపేదలు ఉంటారు. నిరుపేద అంటే వాళ్ళు ఏం లేదు, వాళ్ళు పెళ్ళి కానీ ఇంకా ఏదైనా చిన్న కార్యక్రమం పెద్ద కార్యక్రమం మీకు ఎలాంటి సహకారం? దోషం ఏదో అంటే అది చేస్తాను సాధ్యమైన ఏదైతే అది ఇదేగా చేస్తానని పక్క లేదు, నాతో ఏది ఆహారం అయితే అది చేస్తాను. పేదలను మాత్రం 100% అందరితో ఏదైతే అది ఎంత కానీ వాళ్ళు కూడా అడిగితే నీకు కోట్లు ఆస్తులు కంపల్సరీ అట్లా చేసేపటికే ఇట్లా ఇందాక పేరు ఉన్నది ముందుకు వచ్చేది. అంతప్పుడు చేసేపటికి వల్ల ఆయనకు ఒక్కొక్క బర్రె పాలిస్లో ఒకటి ఇయ్యేది. అట్లాంటి వ్యక్తిని ఇంతమంది కోరుకొని నిలబెట్టుకున్నారంటే ఆయన మీద ఎంత ప్రేమ ఉన్నదో అర్థమైంది. ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వము ఉదాహరణ చెప్తాం, ప్రభుత్వము మీరు లేదు వస్తుంది, ప్రభుత్వం మీరు లేదు కానీ జనరల్ గా పెట్టుకోవాల్సి వస్తుంది కదా. జనరల్ అయినా పెట్టుకోవచ్చు. రేపు వాళ్ళు గెలిచిన ప్రభుత్వ ఫండ్స్ వస్తాయి. ఉదాహరణ నీకే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకు ఎవరికైనా ఆఫర్ వస్తుంది, వాళ్ళకి వచ్చినప్పుడు ఇక్కడ ఆఫర్లో ఓన్లో పెట్టుకోవాల్సి వస్తుంది. ఆ విధంగా అడిగింది నా యువతతో ఖచ్చితంగా పెట్టుకుంటాను. ఖచ్చితంగా నా యువత ఉన్నారు, నాకు అన్నలు వీళ్ళంతా పెద్ద మనుషులు ఉన్నారు నాతోటి, వాళ్ళతో కలుపుకొని వాళ్ళే ఇంకా నాకు వీటి ఏదామని వాళ్ళందరూ కోరుకొని చేస్తాను. అట్లా సరిగ్గా నా పేరు వాళ్ళు పడగొట్టు, వాళ్ళ పేరు నేను పడగొట్టుకుంటా నడిపిస్తాను కంపల్సరీ. ప్రజలు అంతా నాన్నే కావాలనుకుంటున్నారు, అందుబాటులో ఉంటున్నారు కాబట్టి వాళ్ళు ఎన్నికల ఉన్నారు అభిప్రాయం కూడా తీసుకోవాలి. ఎందుకంటే మాకు 2 సార్లు మా వార్డు మెంబర్ చేసి మెంబర్ మెజార్టీతో గెలిపిస్తున్నాం. కూడా సర్పంచ్ కూడా మాకు యూత్ కూడా సుభాష్ కోరుకుంటున్నాం. మేము కూడా యూత్తో పాటు మేము కూడా సుభాష్ ఉన్నా లేకుండా బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలనే ఉద్దేశంతో అందరం ఒక యూత్ తోటి అందరం ఫస్ట్ మీద ఉన్నాం. ఎంత ప్రేమ ఉంది, ఉద్దేశంతో మెజార్టీ ఇంత అంతా ఏం చెప్పలేము, క్యాండిడేట్ గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఉన్నాం అందరం పాటు. మీరందరూ చెప్పిన చాలా బాగా చూస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు వాస్తవానికి మనం ఎక్కడ వెళ్ళినా కూడా మీ అందరికి బాగా సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి నువ్వు కూడా ఖచ్చితంగా అది ఉంటేనే కదా ఇందాక వచ్చింది. ఎక్కడ ఉన్నవాళ్ళు నీకు వచ్చిన కాబట్టి చెప్తుందా అంటే కాబట్టి ఇప్పుడు కూడా సేవా కార్యక్రమాలు అందజేస్తూ మీకు వాళ్ళ విజయం సాధించిన వెంటనే వారికి ఎటువంటి సమస్య వచ్చిన ఎందుకంటే నర్సర్ల కింద తీసుకుని ఉదాహరణ ఇక్కడ వచ్చినప్పుడు ఎవరనుకున్న నాకు వచ్చిన అడుగుతారు ఏమన్నా నర్సన ఆ రోజు వచ్చి సుభాష్ తీసుకున్నా నా పని కాలేదని చెప్పి అంటారు. ఉదాహరణ ఇలాంటి సందర్భాలు లేకుండా జనరల్ గా చిన్న సమస్యలు అందరూ సహకరించాలని సుభాష్ కోసం నేను అందరూ కృషి చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ
చేతిలో ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకు ముఖ్యంగా యువకులకు అందరికీ ఆధారపడాలి చేస్తున్నాను. ఎందుకంటే ప్రతి ఎలక్షన్లో మా కుటుంబం ఆయన బాబాయిగా మా కుటుంబంగా ఏ ఎలక్షన్ నిలబెట్టినా మాకు విజయాన్ని చేకూరుస్తారు. కాబట్టి మీ అందరికి పాదాభివందనం చేస్తున్నా. మీ అందరు కూడా మా కుటుంబం ఎప్పుడు రుణపడి ఉంటుందని చెప్పేసి ఇప్పుడు కూడా మంచి మెజార్టీతో గెలిపిస్తారని మీ అందరికీ కోరుతున్నాను. ఇంత మంచి అవకాశం ఇచ్చింది కాబట్టి అన్నగారు చెప్పినట్టు మీరు కూడా ఒక సుభాష్ అన్న గారికి దీని గుర్తయిందా? చెప్పండి మరి. అది గుర్తు చెప్పాలి కదా. అంతా ఓటేసి గెలిపియాలని చెప్పి కత్తెర గుర్తు కోటేసి యువతలు అన్నలు అక్కలు చెల్లెలు అందరూ కలిసి కత్తెర గుర్తు కోటేసి గెలిపించాలని మీ అందరికీ పాదాలు